హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం. వారసత్వంగా మనకు కొన్ని ఆస్తులు, సంపదలు సంక్రమిస్తాయి కదా, మన తాత వాళ్ళ దగ్గర నుంచి, నాన్న వాళ్ళ దగ్గర నుంచి. సో దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. రెండవది ఇన్సాల్వెన్సీ అంటే దివాలా. మన ఆదాయానికి మించిన అప్పులు మనం చేసేసినట్లయితే కోర్టుకెళ్ళి ఐపీ పెట్టుకుంటాం, అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్. కోర్టే అతని ఆస్తులన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట, అతని ఆస్తి ఎంతైతే ఉందో అని. మూడవది కంటింజెంట్, ఏదైతే మనం అనుకోని సంఘటన జరగడం, ముందుగా ఊహించనిది, అది అనూహ్యంగా జరుగుతుందన్నమాట. నాలుగవది కాంపిటెంట్ అంటే సమర్థుడు, అర్హత కల. ఐదవది అటాచ్డ్ అంటే జోడించిన, జతపరిచిన. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన బిల్డింగ్ ల్యాండ్కి అటాచ్ అయి ఉంటుంది కదా, అటాచ్ అంటే జతపరచబడి ఉంటుంది, అంటే దానికి అతుక్కొని ఉంటుంది అని అర్థం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.